సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవద్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకరులు మనకి ఈ శ్లోకంలో కూడా ఒక మార్మికమైనటువంటి సంగతిని తెలియచేస్తున్నారు. సామాన్య దృష్టికి ఇది స్త్రీ వశీకరణం లాగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇది ముల్లోకాలని వశం చేసుకునేటటువంటి, అంటే సృష్టి సమస్తాన్ని తన వశం చేసుకునేటటువంటి ఒకానొక గొప్ప ప్రయోగం. అది ఈ శ్లోకంలో మనకి తెలియచెప్తూ ఉన్నారు. ఈ చిన్న తేడా గమనించుకోకపోయినట్టయితే శంకర్లు ఏమిటి ఇటువంటి అంశాన్ని ప్రస్తావించారు అని తెల్లబోయేటటువంటి ప్రమాదం ఉంది. ఏమిటంటే ఈ శ్లోకం వినండి. 19వ శ్లోకం. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససజ్జ సంక్షోభం నయతి వనితా ఇజ్జతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఏమంటున్నారంటే, ఓ అమ్మవారిని ఇందులో చాలా గొప్పగా సంబోధన చేస్తున్నారు. మామూలుగా ఇటువంటి సంబోధనలు చాలా తక్కువ, అసలు సంబోధనలే తక్కువ ఉంటాయి. మహా ఉంటే జనని లేకపోతే గిరిపుత్రి ఇటువంటి మాటలే ఉంటాయి. ఇందులో ఏమంటున్నారు? హరమహిషి, శివుని పట్టమహిషి అని తెలియచెప్తున్నారు. ఇలా చెప్పడంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది. అందుకు ఓ శివుడి పట్టమహిషి ముఖాన్ని బిందు స్థానంగాను, దాని క్రింది భాగాన్ని కుచయుగంగాను, ఇంకా కింద ఉన్న హరార్థాన్ని, హరార్థం అంటేనే బాగుంటుంది, దానికి తెలుగు అనువాదం చెప్పాలి అంటే ఏం చెప్పాల్సి ఉంటుంది? శక్తి లేదా త్రికోణము అనే దాన్ని చెప్పాల్సి ఉంటుంది. దానికి మరొక ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో, అంటే ఈ శాస్త్రంలో ఉండే పారిభాషిక పదం ఏమిటంటే యోని. యోని రూపంగాను భావించి ధ్యానం చేసే సాధకుడు కామాసక్తలైన స్త్రీలను చిత్త సంక్షోభానికి గురి చేస్తున్నాడు. ఇది చాలా చిన్న విషయం. ఇది పెద్ద విషయమా అంటే వాళ్ళ మనసు కల్లోలపడేటట్టు, కలవరపడేటట్టు చేస్తున్నాడు అన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే సూర్యచంద్రులను స్తనయుగంగా కలిగిన త్రిలోకి, అంటే 3 లోకాలు తన ఆకృతిగా కలిగినటువంటి స్వర్గ మర్త్య పాతాళ లోకాలు కలిపి ఒక స్త్రీగా గనక భావించినట్టయితే అటువంటి త్రిలోకిని భ్రమింప చేయగలడు. అటువంటి వాడికి ఈ లోకంలో, మానవ లోకంలో ఉండే సామాన్యమైనటువంటి స్త్రీలని చిత్తక్షోభానికి గురి చేయడం అన్నది పెద్ద విషయమా? కానే కాదు. అంటే అది పెద్ద మహత్తరమైనటువంటి పని చేయగలిగినటువంటి వాడికి ఇది చాలా అల్పమైనటువంటి విషయంగా కనపడుతూ ఉంటుంది. ఇది కూడా ముందటి శ్లోకం లాగానే స్త్రీ వశీకరణకి సంబంధించినట్టుగా కనపడుతుంది.
ఇది సమయాచార పరులైనటువంటి వారికి ఈ అర్థం కాదండి. ఇది వామాచారంలో ఉండేటటువంటి వారికి అక్కడ వారు పంచమకారాలని కుండలిని ఉద్బద్ధం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వారికి సరిపోతుంది కానీ ఈ అర్థం మనకి సరిపోయేటటువంటిది కాదు. ఏది చెప్పినా అనేక స్థాయిల్లో అర్థమవుతూ ఉంటుంది. ఆ జీవుడి యొక్క లక్షణాన్ని బట్టి, జీవుడు ఎదిగినటువంటి స్థాయిని బట్టి, పరిణామ దశని బట్టి అర్థాలు భిన్నంగా కనపడుతూ ఉంటాయి. ఇది మామూలు అర్థంలో తీసుకున్న ఎటువంటి వశీకరణం అంటే ఈ అమ్మవారిని ఈ రూపంలో ధ్యానం చేయడం. ఆ రూపం ఏమిటి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ రూపంలో అమ్మవారిని ధ్యానం చేసినట్టయితే ఎటువంటి వశీకరణ స్థితి వస్తుంది అంటే, వారు ఎదుటివారు ఈ సాధకుణ్ణి చూసి భ్రమలకు లోనవుతారే గాని సాధకుడు మాత్రం వారిని పట్టించుకోడు. అటువైపుకి అసలు ఆ దృష్టి వెళ్ళనే వెళ్ళదు. దీనికి అతీతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. లోకంలో సహజంగా చూడండి, మనం వెంటపడుతున్నంత కాలం అందకుండానే ఉంటుంది. మనం వదిలితే మన వెంట వస్తూ ఉంటుంది ఏదైనా సరే. లోక సహజం అది. అలాగే ఇవన్నీ వాళ్ళు వెంట పడతారే తప్ప ఒక్కసారి వెంటపడిన వాళ్ళ వంక తిరిగి చూసినట్టయితే అయిపోయింది అక్కడికి. ఇంకేముంది అక్కడ? అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళు భ్రమలకు లోనవుతారంటున్నారే గాని ఈయన వారిని వశపరుచుకుంటారని గాని, అంటే సాధకుడు వశపరుచుకుంటారని గాని, వాళ్ళకి ఈయన లోనవుతాడని గాని ఇటువంటి మాటలు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే అంతకన్నా గొప్పది కనపడ్డాక ఇది పెద్దగా కనపడదు. అందుకే త్రిలోకి అయినటువంటి స్త్రీ ఈయనకి లభ్యమైంది. అటువంటిప్పుడు ఈ మామూలు వాళ్ళు ఎక్కడ కనపడతారండి? పిల్లల పెంపకం గురించి చెప్పేటటువంటి మాట అదే చెప్తారు. ఏమని అంటే, పిల్లలు ఏదైనా ప్రమాదకరమైనటువంటి వస్తువు తీసుకుంటే వద్దు అంటే ఇవ్వరు. దాన్ని ఏం చేయాలి? అంతకన్నా ఆకర్షణీయమైన వస్తువు చూపిస్తే దాన్ని అక్కడ పడేస్తారు. అప్పుడు వాళ్ళని మనం నెమ్మదిగా ఇటువైపుకు మళ్లించవచ్చు. ఈ ఆకర్షణీయమైంది మనం వాళ్ళకి చూపించేది గనక కాస్త ప్రమాద రహితంగా ఉంటుంది. ఇది పిల్లలని ప్రమాదకర వస్తువులు ఒకవేళ వాళ్ళకు అందుబాటులోకి వస్తే పక్కకు పెట్టేటటువంటి పద్ధతి అని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి పిల్లల పెంపకం గురించి రాసినటువంటి, ఇప్పటి మాట కాదు, సుమారుగా 45-50 ఏళ్ల క్రితమే చాలా పాపులర్ బుక్ అది ఆంగ్లంలో. అలా చెప్పినటువంటి మాట. ఇది పైకి ఈ విధంగా ఉంటుంది. ఎందుకని? అన్నిటికన్నా ఆకర్షణీయమైనటువంటి త్రిలోకి అనబడేటటువంటి స్త్రీనే ఈ సాధకుడికి వశమైనప్పుడు బాహ్యలోకంలో ఉన్నటువంటి స్త్రీలను చూస్తే వారు ఈ సాధకుడిని చూసి ముచ్చట పడాల్సిందే తప్ప, కల్లోల పడాల్సిందే తప్ప, కలవర పడాల్సిందే తప్ప, ఆకర్షించబడాల్సిందే తప్ప, భ్రమపడాల్సిందే తప్ప ఈయనలో ఎటువంటి చాంచల్యం ఉండదు. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సాధకుడు ఎప్పుడు మగవాడే అయ్యుండి ఆ స్త్రీలు వాళ్ళ వెంట పడతారనేటటువంటి దురభిప్రాయానికి రావడం అన్న చాలా తప్పు. సాధకులు స్త్రీలు కూడా ఉంటారు. స్త్రీల వెంట కూడా స్త్రీలు పడతారు. అంటే ఆకర్షించబడి వెంట వస్తూ ఉంటే సాధనకి ఎంత అడ్డండి? చుట్టూత జనాలు చేరితే మనం చదువుకోవడము, సాధన చేసుకోవడము, జపం చేసుకోవడము, పూజ చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము కుదురుతుందా? వాళ్ళు ఆకర్షించబడి వస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం పట్టించుకోకుండా తమ సాధనలో తాము మునిగిపోయి ఉంటారు. ఎందుకంటే వీరు ధ్యానం చేసేటటువంటిది ఈ లోకంలో ఉండేటటువంటి సమస్తమైన సౌందర్యాలకి అతీతంగా ఉండేటటువంటి ముల్లోకాలు ఏకీకృతమైన ఒక స్త్రీ రూపాన్ని, అటువంటి అందమైన రూపాన్ని ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినవి ఎట్లా కనపడతాయి అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పైకి కనపడారు. అసలు ఇందులో చెప్పింది ఏమిటి అంటే, ఒక ప్రత్యేకమైన ధ్యాన విధానం నిగూఢంగా చెప్పబడింది. ఎందుకంటే అందరికీ అన్ని అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, లోతుగా అధ్యయనం చేయదలుచుకున్నటువంటి వాళ్ళకి, సాధన చేయదలుచుకున్న వాళ్ళకి చెప్పాల్సింది వేరు. మామూలుగా పై చదువుకుంటామండి, చదివేస్తామండి చాలు,
ఏదో చదివేస్తామండి, స్పష్టంగా కూడా చదవాల్సిన పనే ఉంది, అక్షర దోషాలు వచ్చినా అమ్మవారే చూసుకుంటుంది, మాకేం దాని విషయంలో సమస్య లేదు అనుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ జోలికి అట్లాంటి వాళ్ళకి ఇంత లోతుగా తెలియాల్సిన అవసరం లేదు గనక వాళ్ళకు కూడా ప్రయోజనం ఉండాలి మళ్ళీ. అందుకని గూఢంగా ఈ రహస్యాన్ని చెప్పి తెలియకుండా నోటితో అంటే కూడా కొంత ప్రయోజనం ఉంటుంది, తెలిసి సాధన చేస్తే మరింతగా ఉంటుంది. ఇందులో ఒక 3 భాగాల గురించి ముఖం బిందు కృత్వా అనేది ఒక మాట చెప్పారు. తర్వాత కుచయుగమధః అధః తస్య, తర్వాత తదధోహరార్థం అని 3 కదా చెప్పారు. మొట్టమొదటి ఏమిటి అంటే ముఖం బిందు కృత్వా, ముఖాన్ని బిందువుగా తీసుకోవాలి, ఒక చుక్క, ఒక బిందువు, దాని కింద మరొక భాగం ఉంది, ఇంకా దాని కింద మరొక భాగం ఉంది. ఈ మొదటి 2 భాగాలు కలిపితే కామకళా బీజమైనటువంటి క్లీం అనేటటువంటిది వస్తుంది. ఇది కృష్ణ సంబంధమైనటువంటి మంత్రానికి కూడా ఒకనొక బీజాక్షరం. ఇది అక్షరంగా చెప్తున్నాను తప్ప దీన్ని మీరు బీజాక్షరంగా భావించవద్దు అని మరీ ప్రార్థన. విషయం తెలియడానికి దీన్ని ఒక అక్షరంగా మాత్రమే భావించండి, అంతవరకే, అర్థం తెలియకుండా, దాని రూపం తెలియాలి గనక. పైన బిందు ఉండి కింద క్లీ కనుకుంటే క్లీం అవుతుంది. ఎలా వస్తుంది అంటే సంస్కృతం లిపి, సంస్కృతం అంటే తెలియకపోవచ్చు, హిందీ లిపి సంస్కృతం లిపి దేవనాగరి అంటారు. ఈ 2 ఒకేలాగా ఉంటాయి. హిందీ రాయడం వచ్చి చదవడం వచ్చినటువంటి వాళ్ళకి సంస్కృతం రాయడం చదవడం వస్తుంది, అర్థం మాత్రం తెలియచ్చు తెలియకపోవచ్చు. ఎలా రాస్తారండి? ఇలా ఒక అడ్డగీత ఉంటుంది, ముందరన్నింటికి ఒక అడ్డగీత పెడతారు కదా హిందీలో సంస్కృతంలో. తర్వాత ఇట్లా ఒక నిలువు గీత గీస్తారు. ఆ నిలువు గీతకి ఇలా 8 అడ్డంగా వేస్తే వచ్చేది క. ఈ 8ని అడ్డంగా వేయకుండా కాకి లా కలపాలంటే ఏం చేస్తారు? ఇటుపక్క సగం వేసి 0, ఇటుపక్క కొంచెం వేసి అక్కడి నుంచి ఇలా కలుపుతారు. కలిపి ఈ అన్నది పైకి ఇట్లా గుడి తీర్థం ఇట్లా ఉంటుంది, పక్కన చుక్క ఉంటుంది. ఇది క్లీన్. ఈ క్లీమ్ అన్నది ఈ విధంగా ఉంటే దీంట్లో సంస్కృతంలో ఉండేది. దీన్ని బీజాక్షరంగా మాత్రమే కాకుండా ఒక యంత్రంగా భావించాలట. వీటికి యంత్రాలకు సంబంధించి యంత్రాలతో చేసేటటువంటి ప్రతిదానికి ఒక యంత్రం ఉందండి. నేను వాటిని వివరంగా మీకు చెప్పడం లేదు, ఎందుకంటే అది సాధన చేసేటటువంటి వాళ్ళకి మాత్రమే, మాకు ఇది కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది. అయినా అది కూడా నేను మామూలుగా చెప్పడమే తప్ప నేను మీరు సాధన చేసిన దాన్ని కాదు, ఇలా ఉంటుంది అని మాత్రమే మీకు సూచన చేయగలుగుతా. అందువల్ల అది నా ఉపదేశంగా మీరు ఎక్కడా భావించడానికి వీలుండదు. కనుక దీన్ని యంత్రంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా యంత్రంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ యంత్రంగా చేసి బీజాక్షరంగా మాత్రమే కాకుండా యంత్రంగా భావించినట్టయితే పైన ఉండేటటువంటి బిందువు అమ్మవారి ముఖం, కిందకి ఇట్లా నిలువుగా ఒక గీత గీస్తారే, ఆ గీత ఈ మెడ భాగం, అంటే ఇది ముఖం అయినట్టయితే ఈ మెడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ కిందకు వచ్చేటటువంటి ఈ వెన్నెముక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేటటువంటి భాగంగాను, అక్కడి నుంచి కిందకి ఉన్నటువంటి భాగం అయితే ఆ నిలువు గీతకు అటు ఇటు ఇట్లా ఉన్నాయి అనుకున్నాం కదా, 8 అడ్డంగా వేస్తే వచ్చేటటువంటి ఇలా అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి గీతలు అవి కుచయుగంగా భావించాలి. కుచయుగం గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. సమయాచారంలో ఉండేటటువంటి వారికి అవి తనంతట తాము ఆహారం తీసుకోకముందు తమకు ఆహారం ఇచ్చినటువంటి ఆ ధాన్యాగారాలు, ఆహారాగారాలు, దానికే తెలుగులో చక్కని పదం పడతాం, పాలిండ్లు అంటే పాలు ఉండేటటువంటి చోటు. అక్కడ ఉన్న పాలు తాగే కదా ఈ శరీరాలందరివి ఇంతంత అయినాయి. కనుక వక్షోజాలు చూడంగానే ఎవరికన్నా గుర్తు రావాల్సింది, మాకు మొట్టమొదట పోషణ ఇచ్చినటువంటి ప్రాంతం ఇదే సుమా అని తెలియాలి. ఆ విధంగా ఇది ముఖం, బిందువేమో ముఖం, ఆ కింద ఉండేటటువంటి కాలో ఉండేటటువంటి గీత వెన్నెముక, దానికి అటు ఇటు ఇలా
వట్రువలుగా ఉండేటటువంటి అర్ధచంద్రాకారపు గీతలు ఉంటాయి, చాపాలుగా ఉంటాయి, అర్ధచాపాలుగా అర్ధచంద్రమే ఉంటాయి. అలా ఉండేటటువంటివి వక్షోజాలుగాను భావించి రెండు కదా ఉంటాయి. ఆ జంటగా భావించినట్టయితే అమ్మవారి యొక్క పోషకత్వం మనలో చక్కగా ఉండి పోషకత్వం అనేది లభ్యమవుతుంది. పోషకత్వం ఎప్పుడు వస్తుంది? సంతానం కలిగితే. కనుక సంతానం కలగడానికి కారణం అవుతుంది అని చెప్పడం ఉంది. ఆ తర్వాత మూడో భాగం ఉంది. ఇప్పటికి రెండే అయినాయి. మూడో భాగం ఉంది. ఆ మూడో భాగం ఏముంది? హరార్థం. హరార్థం అన్న దాంట్లో సంస్కృతంలో హా ఎలా రాస్తారు? ఇలా రాసి ఇలా ఒక సున్నా చుట్టి దాని కింద ఇలా ఒక గీత గీసి ఇలా వచ్చి కింద ఇలా వస్తుంది. హా గుర్తు పెట్టుకోండి. ఆ పైన ఉండే ట లాగా ఉండే దాన్ని పక్కకు తీసేస్తే కిందది ఏ లాగా ఉంటుంది. ఈ ఏ అన్నది సంస్కృతం లిపిలో ఉండే ఏ యోనిని సూచించేటటువంటి బీజాక్షరం. యోని అంటే ఈ వామాచారులు మరొక రకమైన ఉత్తమమైన ఉదాత్తమైన భావాలు లేని వాళ్ళకి స్త్రీ సంబంధమైనటువంటి మర్మావయవం అనే అర్థమే వస్తుంది. అంతవరకే వాళ్ళ వాళ్ళ బుద్ధి అంతే ఉంది. ఏం చేస్తాం? ఎదగలేదు. పాపం కింద మెట్టు మీదే ఉంది, రెండో మెట్టు మీద కూడా రాలేదు. వాళ్ళని చూసి జాలిపడ. కానీ ఒక మెట్టు పైకి, ఒకటి కాకపోతే మరికొన్ని అలా ఎక్కినటువంటి వాళ్ళకి ఏం కనపడుతుంది? యోని అంటే ఉత్పత్తి స్థానము. ఏదైనా సరే దాన్నైనా సరే యోని అన్నటువంటి పదానికి ఉత్పత్తి స్థానము అని పేరు. ఇది ఉత్పత్తి స్థానాన్ని సూచించేటటువంటి బీజాక్షరం అవుతుంది. ఇది ఎలా తయారవుతుంది? ఈ ఏ అనేది సంస్కృతంలో ఎలా ఉంటుంది? కొంచెం తెలుగు చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఏ సహజమైనటువంటి అక్షరం కాదు, రెండు అచ్చుల యొక్క కలయిక వల్ల ఏ ఏర్పడింది. ఆ ప్లస్ ఈ, అది ఆ ఈ రెండు కూడా కావచ్చు. ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ ఎన్నైనా కావచ్చు. అంటే రెండు ఆలు రెండు ఈలు, ఎన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అయినా అంటే 4 అవుతాయి, ఎంతకన్నా ఎక్కువ కావు. అయినా వచ్చేటటువంటిది ఏ అనేది మాత్రమే. సంస్కృతంలో ఏ లేదు, ఏ మాత్రమే ఉంది. పొట్టి ఏ పొట్టి ఓ లేవు సంస్కృతంలో. సంస్కృతానికి అక్షరాలు మొన్న కూడా ఒకసారి అనుకున్నాం 50 మాత్రమే. తెలుగులో మాత్రం అక్షరాలు 56. ఏ ఓ ఉన్నాయి మనకి, స జ ఉన్నాయి. ఇలా మనకి ఈ 4 అక్షరాలే కాకుండా ర ళ అనేవి కూడా ఉన్నాయి. అంటే బండీరా ళ. వీటి వల్ల 56 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. అందుకని సంస్కృతంలో ఉన్నవి 50. ఏ ఓ లేవు గనక ఏ ఒకటే ఉంది. రెండు ఆలు, పొట్టి ఆ పొడుగు ఆ, పొట్టి ఈ పొడుగు ఈ, ఇవి రెండు కనుక కలిసినట్టయితే ఆ తర్వాత ఈ వచ్చి ఆ రెండు కనుక కలిసినట్టయితే తయారయ్యేటటువంటిది ఏ. ఏ అంతే. ఇక్కడ ఈ ఏ ఎలా తయారైంది? ఆ ఈ అన్నాం కదా, అయ్యవారికి సంబంధించినటువంటి అక్షరం. అక్షరాణం అకారోస్మి అని కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాగే ఈ అన్నది అమ్మవారికి సంబంధించింది, శక్తి బీజం అంట. ఆ అయ్యవారిది, ఈ అమ్మవారిది. అలాగే హల్లుల్లో స అయ్యవారిది, హ అమ్మవారిది. అందుకే పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష అని సాతో మొదలవుతుంది, స ఆ తెలుగు. అదే శ్రీ సూక్తం హిరణ్యవర్ణాం అని హ ఈ దీంతో మొదలవుతుంది. ఈ అన్నది అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరం. ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ అయింది. అంటే అమ్మవారు ప్రకృతి లేదా అమ్మవారు లేదా ప్రకృతి రెండు సంబంధించిన బీజాక్షరం ఈ కదా. అయ్యవారైనటువంటి ఆ, అమ్మవారైనటువంటి ఈ అనేవి రెండు కలిసి కొత్త అక్షరం ఉత్పన్నమయ్యింది. ఉత్పత్తి అనేటటువంటిది ఉన్న చోటుని యోని అంటాం కనుక ఏ అన్నది యోని స్థానంగా చెప్పబడింది. వ్యాకరణంలో దీన్ని ఏమంటాం?
గుణసంధి అంటాం. అంటే నిర్గుణుడైనటువంటి పరమాత్మ అమ్మవారితో శక్తితో కలిసినప్పుడు ఈ రెండు కలిసి ప్రకృతి స్వరూపిణి అయిన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారితో కలిసినప్పుడు గుణమయుడై సృష్టి చెయ్యగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందుతాడు. అమ్మవారు విడిగా ఉన్నా కుదరదు, అయ్యవారు విడిగా ఉన్నా కుదరదు. ఇద్దరు కలిస్తేనే సృష్టి కార్యం అన్నది జరుగుతుంది. అందుకని నిర్గుణ పరబ్రహ్మ సగుణుడై వచ్చేటటువంటి దాన్ని సూచించటానికి యోనికి సంకేతమైన ఏ వచ్చినటువంటి సంధి ఏదైతే ఉందో దానికి గుణ సంధి అని పేరు పెట్టారు. ఇదే మనకి రామాయణ ప్రారంభంలో కూడా కనపడుతుందండి. ఓన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అన్నప్పుడు గుణవాన్ అంటే గుణాలు కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పుకుంటాం. కానీ విషయం అది కాదు. నిర్గుణుడు, నిరామయుడు, నిరాకారుడు, అన్ని నిరంజనుడు ఇత్యాదులు ఉన్నటువంటి పరమాత్మ సగుణ రూపంలో ఎక్కడ వచ్చాడు? గుణవంతుడై వచ్చాడు. గుణవంతుడు అంటే మనం అనుకునేటటువంటి సద్గుణాలు అన్న అర్థం మామూలు అర్థం అయితే, అసలైనటువంటి పరబ్రహ్మకు సంబంధించిన అర్థం ఏమిటంటే గుణములతో కూడి త్రిగుణములతో కూడి గుణాత్మకమైనటువంటి ఈ సృష్టిలోకి వచ్చినటువంటి వాడెవరు అని చెప్పే అర్థంలో వాల్మీకి రాముడు పరిచయమే ఉన్నా, ఆయన పరబ్రహ్మ స్వరూపమే అని తెలిసిన, విష్ణువు యొక్క అవతారం అని స్పష్టంగా తెలిసిన మహర్షి కదండి, తెలీదా? సాక్షాత్తు ఆ విష్ణువు యొక్క అవతారమే కదా వాల్మీకి. తెలిసిన నిర్ధారణ చేసుకునేటందుకు నారదుని అడిగినటువంటి మాట. ఇక్కడ గుణవాన్ అంటే గుణములు కలిగిన వాడు, నిర్గుణుడైనటువంటి వాడు గుణాత్మకుడుగా అని చెప్పింది. ఇక్కడ గుణము అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిర్గుణుడైనటువంటి అకార స్వరూపుడైన పరమాత్మ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి శక్తి అయినటువంటి ఈతో కలిసినప్పుడు వచ్చినటువంటి ఏ. దీన్ని దిగువ భాగంలో అంటే మూడవ స్థాయిలో బిందువు జయుగం, ఆ కింద ఉండేటటువంటి హరార్థం గుణ యోని స్థానం, ఈ రూపంలో ధ్యానాన్ని చెయ్యాలి అని ఈ మూడింటిని ఇంత చక్కగా మనకి సంకేతించి చెప్పడం జరిగింది. ఇందులో చెప్పినవి ఏమిటి? ముఖము, స్తనయుగము, యోని. ఇది కొంత పారిభాషిక పదాలతో ఉంది కనుక ఈ పదాలని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే మనసులో స్థిరపడతాయని. ఈ మూడు కలిస్తే ఏమవుతుందంటే కామకళా బీజం, ఈ మూడు రూపాలని కామకళా బీజము త్రికోణాల్లో మంత్రపూర్వకంగా ధ్యానిస్తే ఈ ఆకారాలు కలిపితే ఏమైంది? కామకళా బీజం అయింది. ఈ కామకళా బీజం ఏది? క్లీం అన్నది. అసలు దీనికి సంబంధించి ఈ కామకళా బీజం దృష్టితో సౌందర్య లహరికి మంచి వ్యాఖ్యానం రాశారండి సింహం భట్ల వారు. ఆయన చిన్నదే పుస్తకం, కానీ మొత్తం దృష్టికోణం అంతా ఈ విధంగానే ఉంటుంది. లలితా సహస్రనామానికి రాసినటువంటి వ్యాఖ్యానం. ఈ కామకళా బీజం ఈ త్రికోణాల్లో మంత్రపూర్వకంగా ధ్యానిస్తే ఈ ఆకారాలను ముఖం, స్తనయుగం, యోని, ఈ మూడు ఆకారాలని కామకళా బీజంగా త్రికోణాల్లో ధ్యానం చేసినట్టయితే స్త్రీ వశీకరణ సాధ్యమవుతుంది. ఇక్కడ స్త్రీ అంటే లోకంలో స్త్రీ అనా శక్తి అనే అర్థంలోనే మనకి స్త్రీ అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఈ లౌకికంగా మనం అనుకునే స్త్రీ అనే అర్థంలో చాలా తక్కువ స్థాయిలో చెప్పుకున్నా అసలైనటువంటిది ఈ లోక వ్యవహారాన్ని నడిపే శక్తి స్వరూపిణి అనే అర్థంలో తీసుకుంటే అటువంటి సాధకుడికి ఆ స్త్రీ త్రిలోకి అనేటటువంటి స్త్రీ వశమైనప్పుడు సామాన్య స్త్రీల గురించి పట్టించుకునేది ఉంటుందా? వాళ్ళు ఈయనకి వశం అవడానికి సిద్ధంగా ఉన్నా ఈయన మాత్రం వాళ్ళ గురించి, ఈయన కావచ్చు ఈవిడ కావచ్చు, ఇక్కడ యోగ సాధనలో ఎక్కడా కూడా శరీరానికి సంబంధించే స్త్రీ పురుష భేదం ఉంది తప్ప జీవుడికి లేదు గనక ఏ సాధకుడు అనే మాట స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తుంది. పైగా
స్త్రీ వశీకరణగా కనపడుతున్న ఈ సాధన ఆధ్యాత్మికంగా ఎంతో విలువ కలిగి ఉందండి. అది అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఆత్మ బిందువు, మనస్సు కుచయుగం, భౌతిక దేహ ఉత్పత్తికి సంబంధించిన కేంద్రం హరార్థం. ఈ మూడు అధీనంలో ఉన్నప్పుడు ధ్యానానికి సిద్ధి కలుగుతుంది. మనం త్రికరణ శుద్ధి అంటూ ఉంటాం. శరీరము, మనస్సు, సరే వాక్కు పక్కకు పెడదాం. శరీరము మనస్సు అధీనంలో ఉండి ఆత్మలో లయం కావాలి. ఆత్మ కూడా, మనస్సు కూడా నాకు సంబంధించింది, నేను కాదు. శరీరం ఎలా నాదో, ఇంద్రియాలు ఏ విధంగా నావో, అలాగే మనస్సు కూడా నాది. ఆత్మ నాది కాదు, నేనే. ఆ నేను అన్నదాన్ని అనేటటువంటి చోటకి ఈ ముందర దిగువ నుంచి కనుక వచ్చినట్టయితే భౌతిక దేహ ఉత్పత్తి కేంద్రమైనటువంటి హరార్థం, మనసుకు స్థానమైనటువంటి కుచయుగం, ఈ రెండు కలిపి ముఖంలో గనక ధ్యానం చేయగలిగినట్టయితే ధ్యానానికి సిద్ధి లభిస్తుంది. ఆత్మ అంటే సూర్యుడు, అది కూడా చెప్తాం. ఆత్మకారకుడు, కొద్దిగా జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది సూర్యుడు ఆత్మకారకుడు అని. అదే ఆయనకి ఇంకా స్పష్టంగా కూడా చెప్తారు, సూర్య ఆత్మ జగతు కాలాత్మ దివనకృతు అని. అంటే సూర్యుడు ఈ జగత్తుకంతా ఆత్మ, మన ఆత్మ కూడా అధిపతి సూర్యుడే. చంద్రమా మనసో జాతః పురుష సూక్తంలో చెప్పింది. మనస్సు అంటే చంద్రుడు, బిందువు ఒక్కటే, ఒక చుక్క. ఇది సంకల్ప కేంద్రము. యోని కల్ప కేంద్రం, బిందువు సంకల్ప కేంద్రం. ఈ రెండింటికి మధ్య మనసు. ఒకసారి మళ్ళీ మనసుకు ఎక్కిందో లేదో చెప్తాను. బిందువు సంకల్ప కేంద్రం, యోని కల్ప కేంద్రం, కల్పించేది. ఉత్పత్తి స్థానం అన్నాం కదా, ఉత్పత్తి అంటే తయారు చేయడం. ఇలా తయారు చేయడానికి కేంద్ర స్థానంగా, తయారు చేసేటటువంటి స్థానంగా యోని ఉంటే, ఆ తయారవడానికి ఒక సంకల్పం కావాలి కదా, ఇది తయారవ్వాలి అని. అటువంటి సంకల్పానికి బిందువు స్థానమైతే ఈ రెండింటికి మధ్య మనస్సు అనేది ఉంది. ఎందుకని? సంకల్పము కల్పన చెయ్యాలని కోరికోటి కలగాలిగా, ఆ కోరిక కలిగితే కదా. అందుకని కామకళా బీజంగా ఉండేటటువంటిది మధ్యలో మనకి మనస్సు స్వరూపంలో ఉంటుంది. ఇది బాహ్యంగా ఉన్న దాని గురించి అనుకుంటున్నాం, కాదండి. ప్రతి మనిషిలోనూ ఈ మూడు లోకాలు ఉంటాయి. దేవలోకం ఇది శిరోభాగాన్ని సూచిస్తుంది. మర్త్యలోకం ఈ కంఠం నుండి నాభి దాకా ఉండేటటువంటి ప్రాంతాన్ని చూపిస్తుంది. నాభికి దిగువ ఉన్నటువంటిది పాతాళ లోకాన్ని చూపిస్తుంది. స్వర్గ, మర్త్య, ఇంకా దిగువన ఉండే పాతాళ లోకాలు మూడు మన దగ్గరే ఉన్నాయి. బిందువుని దేవలోకంగాను, స్తనయుగాన్ని మర్త్యలోకంగాను, యోనిని పాతాళ లోకంగాను సమన్వయం చేసుకుని స్వర్గ, మర్త్య, దేవలోకాలు, పాతాళ మర్త్య దేవలోకాలు, వీటిని భూర్భువ సువర్లోకాలు, ఈ మూడు లోకాలు అనే దాన్ని అర్థం చేసుకుంటే, వీటినే మరొక దృష్టితో చెప్పుకుంటే పదార్థం, శక్తి, ప్రజ్ఞ. దేహం పదార్థానికి సంబంధించింది, శక్తి మనస్సుకు సంబంధించింది, ప్రజ్ఞ కాన్షియస్నెస్ అంటారు, అది ఆత్మకు సంబంధించింది. దేహ మన ఆత్మల స్థాయి ఏదైతే ఉందో, ఈ మూడింటిని వశపరుచుకున్నటువంటి వాడికి త్రిలోకి అంటే మూడు లోకాలు అనే రూపంతో ఉన్న స్త్రీ అంటే శక్తి స్వరూపి. దాన్ని వశపరుచుకున్న వాడికి అంటే తన శరీరాన్ని, తన మనసుని, తన ఆత్మని తన వశంలో పెట్టుకున్నవాడు. ఇదే ఆత్మని వశంలో పెట్టుకోవడం అన్నదే మనకి రాముడి గురించి చెప్పేటటువంటి చోట ఇంకెక్కడా కనపడదండి. ఆత్మవాన్ అనేటటువంటి పదం ఉంది. ఆత్మవాన్ ఏమిటి? మనందరికి ఆత్మలు లేవా? ఆత్మ ఉంటేనే కదా జీవాత్మ, ఈ జీవాత్మ ఇలాంటి పదాలు వాడుతున్నాం. అదేదో పరమాత్మ అక్కడ ఉన్నాడు, జీవాత్మ ఇక్కడ ఉందని వాడుతున్నాం. ఈ ఆత్మ అన్నది ఉంటేనే కదా. ఏమిటి ఆత్మ? ఆత్మవాన్ అని అనడం ఏమిటి అంటే, ఆత్మ తన అధీనంలో ఉంది. అందరికీ ఉండదా? మనకి లేదండి. లేదు అన్న సంగతి మనకు అనేక సందర్భాల్లో నిరూపితం అవుతూనే ఉంటుంది.
ఎప్పుడన్నా ఉంటే ఒక్క సందర్భంలో ఉంటే చాలా గొప్ప. అటువంటి పదార్థము నాభికి దిగువన ఉండే లోకం, పాతాళ లోకం పదార్థము, నాభి నుండి కంఠస్థానం దాకా ఉండేటటువంటిది మనస్సంబంధమైనటువంటి లోకము, ఇది మత్స్యలోకము. అందుకే కదండి ఇన్ని మనిషి అంటాడు, మానవుడు అంటాడు. మననశీలత్వం కలిగింది మనస్సు కలిగిన వాడు మానవుడు. ఆ పైన ఇక్కడి నుంచి ఉండేటటువంటిది దేవలోకం. ఈ కంఠస్థానం నుండి ఈ పైన ఉండేది బిందువు, కుచయుగము, కింద ఉండేటటువంటి యోనిస్థానం, పాతాళం, మర్త్య, దేవలోకం. పైన పైనుంచి దిగువకి, దిగువ నుంచి పైకి 1-2 సార్లు చెప్తున్న మనస్సులో ఈ భావన స్థిరపడాలని. ఇది పదార్థం, శక్తి, ప్రజ్ఞ. ఈ లోకాలు, ఈ 3 లోకాలు తన వశంలో ఉన్నటువంటి వాడికి అందరూ తన వశం అవుతారే తప్ప తాను ఎవరి వశం కాడు. అందరూ వెంట రావడం జరుగుతుందే తప్ప తాను వాళ్ళ వెంట పడడం అనేది జరగదు. యోని, మనసు, ఆత్మలపై స్వామిత్వం, అధికారం, పెత్తనం సంపాదించిన వాళ్ళకి భూర్భువ సువర్ లోకాల మీద కూడా స్వామిత్వం అంటే అధికారం సిద్ధిస్తుంది. అటువంటి వ్యక్తి మీద ఇతర ప్రభావాలు ఉండవు. సాధారణంగా ఇవాళ దృశ్యం చూశానండి, మనసు చెదిరిపోయిందండి, నాకు కడుపులో తిప్పిందండి, అక్కడికి ఏదో వెళ్ళొచ్చాను, ఎండ దెబ్బ తగిలిందండి, చలేసింది, చలికి ఒళ్ళంతా ఉనికిపోయిందండి, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. అంటే శరీరానికి ఎండ దెబ్బ తగిలింది, శరీరం తట్టుకోలేదు. ఏదో దృశ్యం చూసాం, మనసు కష్టపడింది, ఇది తట్టుకోలేదు. ధ్యానానికి కూర్చుంటే నిలవలేదండి, ఆత్మ ఇక్కడ లేదు. అంటే ఈ 3 మన అధీనంలో లేవు. మన అధీనంలో లేవు అంటే మామూలు వాళ్ళం. ఎప్పుడైతే యోని, మనస్సు, ఆత్మల మీద ఆధిపత్యం సంపాదించుకుంటారో అటువంటప్పుడు శరీరం, మనసు, ఆత్మలను కూడా మన అధీనంలో ఉంచుకున్నట్టే అవుతుంది. మరి అట్లాంటప్పుడు అసలు నిజానికి ఇతర ప్రభావాలు ఉండవు. దేని వాతావరణ ప్రభావం గాని, పరిస్థితుల ప్రభావం గాని, ఇంకా దేని ఆహారం తిన్నా తినకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా దేని ప్రభావం ఉండవు. ఉండే అవకాశం, ఉండవలసిన అవసరం రెండూ కూడా ఉండవు. ముక్తికాంత లభించిన తర్వాత ఇతర కాంతల లెక్క ఏమిటండి? అసలైంది ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఒక అద్భుతమైనటువంటి వస్తువు దొరికాక చిన్న చిన్న వస్తువులన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాం. మామూలు దృష్టితో చూస్తే లోక వ్యవహారానికి గనుక వచ్చినట్టయితే వామాచారాలు, కాపాలికులు మొదలైన వాళ్ళకి ఇలాంటి స్త్రీ వశీకరణాదుల ప్రమేయం ఉంటుంది. సమయాచారులకి అటువంటి అవసరం ఉండదు. ఈ శ్లోకానికి ఈ అర్థాన్నే సమయాచారులమైన మనం గ్రహించాల్సి ఉంటుంది. అన్నింటికన్నా గొప్పది లభించినప్పుడు చిన్న వాటిని ఎవరు పట్టించుకోరు అన్నది సారాంశం. అమ్మను ఆరాధిస్తే ఉత్తమమైనదే లభ్యమవుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.